నైట్ నేను చేసిన తింగర పని వల్ల మన కూర్మగాడికి ఏమైందిరా బాబు అనే టెన్షన్‌తోనే నేను పొద్దున్న ఈ రోజైతే వచ్చి లైట్ అయితే ఆన్ చేశాననమాట. చూస్తే 2 అయితే వాటర్‌లో ఉన్నాయి. రెండిటికి ఫుడ్ అయితే వేశాను. 2 అయితే బానే ఉన్నాయి. మన కూర్మగాడైతే కొంచెం ఎనర్జిటిక్‌గానే బానే ఉన్నాడు. నైట్ నేను చేసిన తింగర పనికి అంటే ఆ బ్రష్ తీసుకొని ఆ తోమిన తోముడికి వాడికేదో బాగా టెన్షన్ వచ్చేసినట్టుంది. ఆవిడ చాలా దిగ్భ్రాంతికి గురయ్యి మరీ నిస్పృహతోటి ఆ టెన్షన్ తోటి మనకి ఏంట్రా ఇది అనే అలసటతోటి చిరాకొచ్చి వాడికి అలా బిహేవ్ చేసినట్టున్నాడండి. ఆ రాయి మీద అలాగే ముడుచుకొని అలాగే అయితే ఉండిపోయాడు. దానికి నేనైతే చాలా టెన్షన్ పడిపోయాననమాట. ఈరోజు మార్నింగ్ లేచేటప్పటికి బానే ఉన్నాయి. మన కమతకుడి గురించి తెలిసినయి కదా! ఎప్పుడైనా సరే మనల్ని అలా చూసాడంటే అలా లోపలికి దూరేస్తాడు. తినేవాడైనా సరే ఆపేసి దూరేస్తాడు. కూర్మగాడు బానే ఉన్నాడు. బానే తింటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఓన్లీ. రాత్రి క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. రాత్రి జరిగిన ఆ విషయం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం సాఫ్ట్‌గా హ్యాండిల్ చేయాలనమాట. నేను మరీ అంత గట్టిగా ఏం తోమలేదు గానీ, నేను చేతిలో పట్టుకొని అంతసేపు ఎక్కువసేపు ఉంచడం, ఆ బ్రష్ పెట్టి తోమడం, తర్వాత వాటర్‌లో కడగడం అది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. దానివల్ల అదేమన్నా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి ఉంటది. సో, ఈడే మన కూర్మగాడు. కూర్మగాడైతే బానే ఉన్నాడు. ఎవరు ఏం టెన్షన్ పెట్టుకోకండి. అంతా బానే ఉంది. అండ్ వీటికైతే పొద్దున్నే లేచి అంటే వీటిని చూసి అంతా బానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత నేనైతే ఫుడ్ అయితే వేసాననమాట. స్ట్రైట్‌గా డైరెక్ట్‌గా ఫుడ్ వేస్తే కూర్మగాడు వచ్చి లాక్కెళ్ళిపోయాడు. ఆడేమో నమలలేక దాన్ని ఇరుచుకొని తింటాడు కదా! దానికోసం నేను మళ్ళీ మిగిలిన ప్యాలెట్స్ తీసుకొని దాన్ని విరిచైతే వేసాననమాట. ఫస్ట్ ప్యాలెట్ వేయగానే మన కమతగాడు వచ్చి ఒక ప్యాలెట్ అయితే తిన్నాడు. ప్యాలెట్‌లో ముక్క అయితే తిన్నాడు. తర్వాత మళ్ళీ వాటర్‌లోకి వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉన్నానని చూసాడు కదా! చూసిన తర్వాత ఇంక బయటికి రాడండి. నేను మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు వాడు అలాగా అందులో మునిగిపోయి ఉంటాడు. బయటికైతే రాడు. అలా నేను కొంచెంసేపు ఉండి తర్వాత అయితే బయటకైతే వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత అయితే వాడైతే తిన్నాడు. వీడిని చూడండి కూర్మగాడు వాడు ఫుడ్ అయితే తినేసాడు. ఫుడ్ అంతా తినేసి అలా ఎంజాయ్ చేస్తున్నాడనమాట. ఇదిరా ప్రపంచం అంటే, ఇదిరా ఎంజాయ్‌మెంట్ అంటే అన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీటికి లైట్ అయితే ఆన్ చేసాం కదా! కొంచెం సేపటి తర్వాత వాటర్‌లోంచి పైకి రాక్ మీదకైతే వస్తాయి. రాక్ మీదకి వచ్చి కొంచెంసేపు అలాగా వాటికొచ్చే ఆ వేడిని ఆస్వాదిస్తాయనమాట. అంటే యాక్చువల్‌గా తాబేల్స్ కోల్డ్ బ్లడెడ్ కదా! వాటికి వేడంటే బాగా ఇష్టం అనమాట. ఆ ఎండలో ఎక్కువసేపు అలా ఉండిపోతాయనమాట. దాని గురించే లైట్ కట్టేయడం ప్లస్ షెల్ కూడా గట్టిపడడం కోసం మనకి యూవీఏ, యూవీబీ అని అవి కావాలన్నమాట. దానికోసం ఈ లైట్ అనేది వాడుతున్నాం మనం.